హాయ్ అండి, ఈరోజు మనం ఈ వీడియోలో సేమియా పాయసం చూద్దాం. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని బాండీ కొంచెం వేడైన తర్వాత నెయ్యి పోసుకొని నెయ్యి కొంచెం వేడి కాగానే మనం తెచ్చి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని మనం ఇందులో వేసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని మనం తీసుకున్న బ్యాంబీనో వేసి ఫ్రై చేసుకుందాం. ఇది మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి మనం వేరే ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బ్యాంబీనో తీసి మనం వేరే గిన్నెలో పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో 2 గ్లాసుల వాటర్ వేసి మరిగించుకుందాం. ఇప్పుడు వాటర్ కొంచెం బబులింగ్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక పొంగు రావాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత మనము రుచికి సరిపడా షుగర్ వేసుకుందాం. ఇప్పుడు మనం అదే ఒక పొంగు వస్తుంది కదా, ఇప్పుడు మనం దీంట్లో షుగర్ వేసుకుందాం. మీ రుచికి సరిపడా షుగర్ వేసుకోండి. ఇప్పుడు ఇది షుగర్ సిరప్ అంతా ఇట్లా చిక్కగా అవుతూ పైకి మళ్ళా ఇంకొక పొంగు ఇట్లా పొంగు కనబడుతుంది కదా, ఇప్పుడు మనం ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్న సాబుదానా వేసుకుందాం. సాబుదానా మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. కాకపోతే ఇది వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి నేను వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఉడికిపోయింది. మనం మొత్తం ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ స్టేజ్లో ఇంత లిక్విడ్ ఫామ్ ఉన్నప్పుడే మనం దీంట్లో పాలు పోసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది మనకు ఇలా అంటే విరిగిపోతున్నాయి సేమియాలు. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం పాలు పోసుకుందాం. పాలు కాచి చల్లార్చినవి పోసుకున్నా ఏం కాదు, వేడివాడి పోసుకున్నా ఏం కాదు. ఇప్పుడు ఇందులోనే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా మసలబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు గోరువెచ్చగా అయిపోయింది. మనకు పూర్తిగా కలర్ కూడా మారిపోయింది. ఇట్లా చిన్న చిన్న బుడగలు వచ్చేస్తున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేడి వేడి సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత కూడా ఇంతే లిక్విడ్ ఫామ్లో ఇట్లనే లూజ్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టి తీసినా కానీ ఇలానే ఉంటుంది. వేడి వేడి సేమియా పాయసం రెడీ అయింది. మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం.